తెర వెనుక మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. అవును, మీరు విన్నది నిజమే. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో సుమారుగా 50 కోట్లు అవినీతి జరిగిందన్నటువంటి ఆరోపణలపై ఖచ్చితంగా ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్, ఎందుకంటే అప్పుడు జీహెచ్ఎంసీ పార్టీని సంబంధించి అలాగే ప్రభుత్వాన్ని నడిపించినటువంటి సారథ్య బాధ్యతలు తీసుకున్నటువంటి ప్రస్తుత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎవరైతే ఉన్నారో ఆనాడు సుమారుగా ఈ యొక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అభియోగమే కాదు, ఖచ్చితంగా దాని మూలాలు కూడా వెతికి పట్టుకున్నారు. సో ఈ క్రమంలో ఇప్పటికే ఏసీబీ విచారణ కూడా పూర్తయింది. ఇప్పుడు విజిలెన్స్ కమిషన్ విచారణకి ఖచ్చితంగా సిఫార్సు చేశారు. గవర్నర్కి కూడా పంపించడం జరిగింది. ఎవరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గవర్నర్ కూడా వినతించడం జరిగింది. సో గవర్నర్ అనుమతి ఇస్తే గనక ఈవేళ రేపు ఖచ్చితంగా అరెస్టు తప్పదు అనేటువంటి అనుమానాలు కాదు, ఇవి నిజాలనేవి ఖచ్చితంగా బలపడుతున్నాయనేది ప్రభుత్వ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారంగా చెప్పొచ్చు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్కి బిగిస్తోంది ఉచ్చు. కేటీఆర్ విచారణకు అనుమతి కోసం గవర్నర్కు వినతి. కేసు ఫైల్ను గవర్నర్కు పంపారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. అలాగే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిల ప్రాసిక్యూషన్స్కు విజిలెన్స్ కమిషన్ సిఫారసు. పీసీ యాక్ట్ ప్రకారం చర్యలకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేక గవర్నర్ దగ్గర పెండింగ్లో ఈ ఫార్ములా రేసు విచారణ ఫైల్. న్యాయ నిపుణుల అభిప్రాయం కోరినటువంటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏ క్షణంలోనైనా గవర్నర్ అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. గవర్నర్ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతల్లో ఇటు టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఫార్ములా ఈ కార్ రేసు కేసు చివరి అంకానికి చేరుకుందా? ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? ఆయన అరెస్టు తప్పదా అంటే తాజా పరిణామాలు చూస్తుంటే అదే అర్థమవుతోంది. ఇందులో భాగస్వాములైనటువంటి అధికారులపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు చేయడంతో ఇక ఈ కేసు నుంచి కేటీఆర్ తప్పించుకునే పరిస్థితి లేదనే ప్రచారం కూడా జోరుగా ఊపందుతోంది. ఫార్ములా ఈ కార్ రేస్ ఫైలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద నుంచి రాజ్భవన్కు చేరుకుంది. ఈ కేసులో ఏవన్గా ఉన్నటువంటి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్పై ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ప్రభుత్వం అభ్యర్థించింది. దీనిపై గవర్నర్ న్యాయ నిపుణుల అభిప్రాయం కోరినట్లుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు దర్యాప్తు చేపట్టినటువంటి ఏసీబీ తమ దర్యాప్తు పూర్తయిందని, కేటీఆర్పై ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇదివరకే ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం ఆ లేఖను ఏసీబీ రిపోర్ట్ను విజిలెన్స్ కమిషనర్కు పంపించింది. ఏసీబీ రిపోర్ట్ను పరిశీలించినటువంటి విజిలెన్స్ కమిషనర్ నిందితులపై ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టవచ్చంటూ క్లియరెన్స్ కూడా ఇచ్చేశారు. అయితే కేటీఆర్పై ప్రాసిక్యూషన్ చర్యలకు గవర్నర్ అనుమతి అవసరమైనందున విజిలెన్స్ సిఫారసుతో పాటు ఏసీబీ నివేదికను గవర్నర్కు సీఎస్ పంపించారు. దీనిపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం న్యాయ నిపుణుల అభిప్రాయం కోరినట్లుగా తెలుస్తోంది. వారి అభిప్రాయం అందిన తర్వాత కేటీఆర్ ప్రాసిక్యూషన్పై గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ సహా 5గురిని నిందితులుగా ఏసీబీ పేర్కొన్నటువంటి విషయం తెలిసిందే. వీరిలో ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ అలాగే త్రైపాక్షిక ఒప్పందంలో కీలకమైనటువంటి నెక్స్ట్ జెన్ సంస్థ ఎండీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అలాగే చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పనిచేశారు. ఆయన హయాంలోనే 2023లో హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. ఇందుకోసం విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా 54,88,00,000 చెల్లింపులు కూడా చేశారు. ఫార్ములా ఈ కార్ రేసులో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, హెచ్ఎండిఏ మాజీ కమిషనర్ అరవింద్ కుమార్ అలాగే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. వీరిని సైతం ఏసీబీ కూడా విచారించింది. ఆ విచారణ కూడా పూర్తయింది. మంత్రి హోదాలో కేటీఆర్ చెప్పినటువంటి ఆదేశాలని తాము పాటించామని కూడా సదరు అధికారులంతా వెల్లడించినటువంటి పరిస్థితి. ఆయన ఆదేశాల మేరకే చెల్లింపులు చేసినట్లుగా విచారణలో అధికారులు కూడా వెల్లడించారు. కేసు విచారణలో భాగంగా కేటీఆర్ను ఏసీబీ 2 పర్యాయాల ఎంక్వైరీ చేసింది. విదేశీ సంస్థలకు డబ్బులు చెల్లించాలని తానే ఆదేశించానని కేటీఆర్ సైతం ఒప్పుకున్నారు. కానీ ఇందులో క్విడ్ ప్రోకో అనేది ఎక్కడా జరగలేదని చెప్పుకొచ్చారు. నిబంధనలు తనకు తెలియదని, అదంతా అధికారులు చూసుకోవాల్సి ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఒప్పందం దగ్గర నుంచి డబ్బు చెల్లింపు దాకా నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ కూడా ఏసీబీ ప్రభుత్వానికి పంపినటువంటి నివేదికలో పేర్కొంది. ముందస్తు అనుమతులు తీసుకోకుండా ఎఫ్యూఓకు 2 విడతలుగా డబ్బు చెల్లించారని, విదేశీ కరెన్సీలో చెల్లింపులు కూడా జరిగాయని, దీనివల్ల ప్రభుత్వానికి 54,88,00,000 నష్టం జరిగిందని వివరించినట్లుగా తెలుస్తోంది. ఇదంతా ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకే జరిగిందనడానికి అవసరమైనటువంటి అన్ని ఆధారాలను సేకరించామని పేర్కొన్నట్లుగా సమాచారం. కాగా కేబినెట్ అనుమతి లేకుండా పెద్ద మొత్తంలో డబ్బును హెచ్ఎండిఏ నిధుల నుంచి
చెల్లించడం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరిగిందో తెలుపుతూ పురపాలక శాఖ కార్యదర్శి హోదాలో దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో గత ఏడాది ఏసీబీ కేసు ఫైల్ చేసింది. ఆ వెంటనే మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్తో పాటు నిందితులందరినీ కూడా పలుమార్లు ఏసీబీ, ఈడీ అధికారులు వేర్వేరుగా విచారించి ఆధారాలు కూడా సేకరించారు. కేటీఆర్ అప్పట్లో వాడినటువంటి సెల్ ఫోన్, ట్యాబ్ ఇవ్వాలని కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసినప్పటికీ వాటిని ఇవ్వకుండా కేటీఆర్ ఏసీబీని ప్రశ్నిస్తూ లేఖ రాయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలపై ఐపీసీ సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందులో ఐపీసీ సెక్షన్లకు సంబంధించి తదుపరి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి కావడంతో ఆయనపై అవినీతి నిరోధక చట్టం ప్రకారం నమోదైనటువంటి సెక్షన్లలో ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. దీంతో కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు ఏసీబీ రిపోర్ట్ అలాగే విజిలెన్స్ నివేదికను జతచేసి అరవింద్ కుమార్పై పీసీ యాక్ట్ ప్రకారం చర్యలకు అనుమతి ఇవ్వాలంటూ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ కూడా రాయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో ముందు నుంచి కేటీఆర్ పేరే ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. విచారణ పూర్తి చేసినటువంటి ఏసీబీ తన నివేదికను ప్రభుత్వానికి కూడా అందించింది. ఆ నివేదికను విజిలెన్స్కి అందించగా అధికారులను కూడా బాధ్యులుగా నిర్ధారించింది. ఆ రిపోర్ట్ను సీఎస్ కూడా సమర్పించింది. ఇక ఈ కేసులో ఎక్యూజ్డ్ వన్గా ఉన్నటువంటి కేటీఆర్ మీద సైతం చర్యలు తప్పవన్నటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. అధికారులతో పాటు కేటీఆర్ అరెస్ట్ సైతం ఉంటుందన్నటువంటి టాక్ అయితే ఇప్పుడు జోరుగా సాగుతోంది. మరొక వైపు ప్రభుత్వం కూడా అడుగులు సైతం అరెస్ట్ వైపు అన్నట్లుగా సమాచారం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.